హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నాము. చక్కగా వెన్న కాసిన మూగుట్లో అయితే నేను కొబ్బరి వేసేసుకున్నాను. 2 కప్పుల కొబ్బరి, 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. కొబ్బరి లడ్డూలే కానీ ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని చక్కగా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలండి. ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోతుంది. ఇందులో అడుగున గోదావరి ఉంటుంది కదా, అదైతే నేను తీయలేదు. అదే మూగుట్లో అలా వేసేసాను. ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందామండి. బెల్లం వేసుకుని 2 కప్పుల బెల్లం వరకు వేసుకున్నాను నేను. మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే 1 కప్పున్నర వరకు వేసుకోండి. వేసుకొని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని చక్కగా అది నీరు వచ్చేసి వరకు కూడా కొంచెం కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఎక్కువగా తిప్పాల్సిన అవసరం ఉండదు. బెల్లం కరిగిందంటే నీరు వస్తుంది కాబట్టి చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. పిల్లలు కూడా క్యారెట్ తినమనే పిల్లలు ఇలా వేస్తే అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కొబ్బరి లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ఎక్కువ శాతం తింటారు. చూడండి, ఇలా కలుపుకుంటూ నీరు కూడా దగ్గర పడిపోయింది కదా. ఈ లోపల మనం కొంచెం బొంబాయి రవ్వను కూడా వేపుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుని ఇలా కొంచెం నెయ్యి వేసుకుని ఇలా వేపుకోండి. దోరగా వేపుకుని లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత అందులో కలిపేసుకోవడమేనండి. చూడండి, దగ్గర పడిపోయింది మనకి లడ్డు అయితే. కొబ్బరి క్యారెట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న రవ్వ కూడా వేసేసుకుందాము. మన ఛానల్ని ఒక లైక్ ఇచ్చేసి ఒక కామెంట్ అయితే చేసేయండి తప్పకుండా వెళ్ళేటప్పుడు. చూడండి, ఇలా రవ్వ అంతా కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. చక్కగా మీకు 10-15 రోజులు ఉన్నా కూడా ఉంటాయండి. ఏమి పాడవు అసలు. మనకి ఆ రవ్వ వేయడం వల్ల అందులో ఇంకేమన్నా చెమ్మున్న బెల్లంతో లాగేసుకుంటుంది. ఉండే కొద్ది టేస్ట్ బాగుంటుందండి ఇది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.